హాయ్ గైస్, వెల్కమ్ టు జీడిపి జాబ్స్. ఈ రోజు మన వీడియో వచ్చేసి 24/7 ఏఐ కంపెనీలో జాబ్ ఏముంటుంది అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ జాయిన్ అయినంటే మనకి జాబ్ ఏముంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అనేది ఎట్లా స్క్రిప్ట్ కాకుండా లాస్ట్ వాజ్ చూడండి, మీకైతే డీటెయిల్స్ అయితే క్లియర్ అర్థమైతే. అండ్ ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అది వీడియో నచ్చితేనే లాస్ట్ వాజ్ చూసి మీకు వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఏమొద్దు. మరి జాబ్ విషయానికి వచ్చేసి దీంట్లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అండ్ చాట్ ప్రాసెస్ అండ్ సెమీ వాయిస్ ప్రాసెస్ అయితే జాబ్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు చాట్ ప్రాసెస్ లో జాబ్ చేయాలనుకున్నా రావచ్చు ఇంటర్వ్యూకి, సెమీ వాయిస్ లో వేయాలనుకున్నా రావచ్చు, లేదు వాయిస్ లో వేయాలనుకున్నా జాబ్ అయితే రావచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి మీకు మినిమం 12th ఉంటే సరిపోతుంది. లైక్ ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి, డిప్లొమా వాళ్ళు అండ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు అండ్ పీజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి. ఇంటర్ మీద శాలరీ వచ్చేసి మనకి 12,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్ 12,000 చేంజ్ అయితే ఉంటుంది ఫ్రెషర్స్ కి. అండ్ టేక్ హోమ్ శాలరీ అనమాట, ఇది మనకి చేతుకి ఇచ్చే శాలరీ. అండ్ దీంట్లో మనకి టోటల్లీ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ 9 hours షిఫ్ట్ ఉంటుంది, 8 hours వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. అండ్ డిగ్రీలా లేదు బీటెక్ల బ్యాక్లాగ్స్ ఉంటే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు మీరు, మీకైతే 100% జాబ్ అయితే వస్తుంది. కాకపోతే ఇంటర్వ్యూస్ మీద తీసుకుంటారు మిమ్మల్ని. అండ్ ఈ కంపెనీలో మనకి 2-way ట్యాబ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు కంపెనీ లొకేషన్ నుంచి 23 kilometers సరౌండింగ్స్ ఉంటే మీకు ఫ్రీ ఆఫ్ ట్యాబ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు కంపెనీ సైడ్ నుంచి. అండ్ ఒకవేళ కంపెనీ ట్యాబ్ వద్దు అనుకుంటే మీరు సెల్ఫ్ టు వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది బాయ్స్ కే, ఫీమేల్స్ అయితే పట్టా ట్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సెల్ఫ్ టు వర్క్ అయితే లేదు, లైట్ మీకు మనీ అయితే ఇయ్యరు. ఖచ్చితంగా మీరైతే ట్యాబ్ ఫెసిలిటీ అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ మనకైతే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ట్యాబ్ ఫెసిలిటీలో. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ మనకి 3 rounds అయితే ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి లైక్ ఆన్లైన్ టెస్ట్ అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి ఆపరేషన్స్ అనమాట. ఫస్ట్ రౌండ్ లా మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ లా మీకైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ ఒక 20 మంది మధ్యలో సెమినార్ లో కూర్చోబెట్టి మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే అవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట, లైక్ సెల్ఫ్ ఇంట్రో, మీ గురించి మీరు చెప్పమని అయితే ఇంగ్లీష్ లో అవుతారు. అది మనల్ని గ్రూప్ లో అవుతే మీకు కొంచెం భయం రావచ్చు, కాకపోతే చెప్పండి కాన్ఫిడెన్స్ గా, మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసే ఛాన్సెస్ అందులోనే ఎక్కువ ఉంటాయి. లేకపోతే 1 by 1 అవుతారు, లైక్ సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి హెచ్ఆర్లకి, ఆ క్యాబిన్ లో అయితే సెల్ఫ్ ఇంట్రో అయితే అవుతారు మిమ్మల్ని. ఇది ఫస్ట్ రౌండ్ విషయానికి వచ్చేసి. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఫస్ట్ రౌండ్ లైక్ అయిపోయినాక ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయిన వాళ్ళని సపరేట్ సెమినార్ కి పిలిచి మీకైతే సెకండ్ రౌండ్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంది, ఆ డీటెయిల్స్ అయితే అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శాలరీ గురించి, షిఫ్ట్స్ గురించి అండ్ వాళ్ళ వర్క్ గురించి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జాబ్ గురించి అండ్ జాబ్ డీటెయిల్స్ మీకు సెకండ్ రౌండ్ లో. ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీకు కొన్ని టిప్స్ ఇస్తారు అనమాట, టెస్ట్ ఎలా ఉంటుంది, లైక్ ఎలా క్లియర్ చేయాలి అవన్నీ. అండ్ టెస్ట్ మెయిన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ గ్రామర్ వచ్చి ఉంటే సరిపోతుంది మనకి. అండ్ కొంచెం టెక్నికల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది, లైక్ కొంచెం మనకి థింకింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది టెస్ట్ క్లియర్ చేయడానికి. అండ్ సెకండ్ వచ్చేసి మీకు 2 చార్ట్స్ అయితే ఇస్తారు అనమాట లాస్ట్ రౌండ్ వచ్చేసి. ఇది ఆన్లైన్ టెస్ట్ లా లాస్ట్ 2 వచ్చేసి మనకి టెస్ట్ అయితే ఇచ్చారు, చార్ట్స్ అయితే ఉంటాయి. ఆ చార్ట్స్ అయితే మీరు అయితే క్లియర్ చేయాలి. అలా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి, ఆటోమేటిక్ ఆప్షన్ అనమాట. అలా మీరు బెస్ట్ ఆన్సర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెకండ్ రౌండ్ విషయానికి వచ్చేసి. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి మనకి హెచ్ఆర్ తోనన్నా లేకపోతే మేనేజర్ తోనన్నా ఉంటుంది, లైక్ ఆపరేషన్ టీమ్ తోనన్నా ఉంటుంది. సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు థర్డ్ రౌండ్ కి అయితే ఎలిజిబుల్ అనమాట. థర్డ్ రౌండ్ లో మిమ్మల్ని తీసేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్స్ వచ్చిరంటో మనకి 50% ఆఫ్ పీపుల్స్ ఫస్ట్ రౌండ్ లో వెళ్ళిపోతారు. సో సెకండ్ రౌండ్ కి ఒక 50 మంది ఉంటారు. సెకండ్ రౌండ్ నుంచి మనకి థర్డ్ రౌండ్ కి ఒక 10 పీపుల్స్ ఉంటారు అనమాట. లైక్ 50 మంది టెస్ట్ రాడితే ఓన్లీ 10% సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే టెస్ట్ అలా ఉంటుంది, కొంచెం హార్డ్ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అండ్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి అండ్ థింకింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఈజీ ఉంటుంది టెస్ట్ అయితే, మిగతా వాళ్ళకి కొంచెం హార్డ్ ఉంటుంది. సో 10% అయితే సెలెక్ట్ అవుతారు థర్డ్ రౌండ్ వరకు. థర్డ్ రౌండ్ వచ్చేసి మనకి సేమ్ మనకి ఆపరేషన్స్ రౌండ్ అయితే ఉంటుంది, మేనేజర్ తోనన్నా లేకపోతే క్లయింట్ రౌండ్ అంటారు ఆల్మోస్ట్. లైక్ ఈ రౌండ్ లో వచ్చేసి మనకి ఫస్ట్ ఒకసారి కనెక్ట్ అయినంటే మనల్ని సెల్ఫ్ ఇంట్రో అవుతాడు.
సెల్ఫ్ ఇంట్రో తర్వాత అబౌట్ హైదరాబాద్ లైక్ ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోమని ఒక 2 minutes అడుగుతాడు. అది అయిపోయినాక నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ కంపెనీలో పని చేయాలనుకుంటున్నావు దాని గురించి కొన్ని అడుగుతాడు. డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని ఎందుకు పని చేయాలనుకుంటున్నావు ఇదే కంపెనీలా, వేరే కంపెనీస్ ఉన్నాయి కదా అట్లా అడుగుతాడు. ఎన్ని ఇయర్స్ వర్క్ చేయాలనుకుంటాడు, లైక్ ఇంకా 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఈ జాబ్ లో లైక్ ఈ కంపెనీలో ఏ రోల్ కి పోవాలనుకుంటున్నావు అట్లా అవుతాడు. ఫేవరెట్ ఫిలిం అవుతాడు. ఇట్లా మిమ్మల్ని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అవుతాడు. అండ్ థర్డ్ రౌండ్ ఇది. ఈ రౌండ్ లో మీరు మంచిగా కాన్ఫిడెన్స్ గా మాట్లాడేలు అంటే మీరైతే ఆల్మోస్ట్ అయితే సెలెక్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఒక 2 to 3 days లో మీకైతే ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ టైం వచ్చేసి మనకి కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది. మీరు మార్నింగ్ వెళ్తే నైట్ వరకు అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో కొంచెం లెంతీ అనిపిస్తుంది. కాకపోతే మంచిగా ఉంటది కంపెనీ అనేది. నా సైడ్ నుంచి చెప్తున్నా, కంపెనీ అయితే మంచిగా ఉంటది. ఇదైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ అనమాట. వర్క్ ఎలా ఉంటుందంటే మీరు ఒకసారి సెలెక్ట్ అయిపోయినాక మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట. FLE PLE అని. ఆ ట్రైనింగ్ అయితే క్లియర్ అయిపోయినాక మీకు ఆన్ రోల్ అయితే ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ మీకు 1 month అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయినాక మీరు లైక్ అప్పటిలోపు మీకు ఏంది ప్రాసెస్ అవన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎట్లాంటి వర్క్ చేయాలి అవన్నీ. అదే ట్రైనింగ్ అయిపోయినాక డైరెక్ట్ మీకు సపరేట్ టీఎల్ ఉంటాడు. ఆ టీఎల్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఇక మీరు చార్జ్ తీసుకొని ఆల్మోస్ట్ అయితే 1 month అయితే పడుతుంది. ట్రైనింగ్ అయిపోయినాక మనకి FLE PLE అయిపోయినట్టు 1 month అయితే పడుతుంది. 15 days FLE ఉంటుంది. దాని తర్వాత PLE ఉంటుంది. ఇవి అయిపోయినాక మనకి ఆన్ జాబ్ అయితే పర్మనెంట్ అనమాట. మనకి ఆల్మోస్ట్ 3 months కి తీసుకుంటారు దీంట్లో, అండ్ 6 months కి అండ్ 12 months కి వస్తుంది. అయితే మంచిగా మీరైతే పర్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. మీకైతే ఇంగ్లీష్ ఒక్కటి వస్తే అయిపోతుంది అబ్బా. ఇంగ్లీష్ ఒక్కటి మంచిగా మాట్లాడడం వచ్చిందంటో ఈ జాబ్ లో అయితే సెలెక్ట్ కంపెనీలో కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళే. సో అండ్ జాబ్ అయితే మీరు మిమ్మల్ని అస్సలు తీసేయరు. మీకు ఇంగ్లీష్ మంచిగా వచ్చి మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉందంటో జాబ్ లో నుంచి అస్సలు తీసేయరు. ఇవైతే జాబ్ డీటెయిల్స్ అనమాట. అండ్ అప్లై లింక్ ఆ డీటెయిల్స్, జాబ్ డీటెయిల్స్ అవన్నీ క్లియర్ గా కింద పెడతా. సో ఒకసారి చదువుకొని వెళ్ళండి ఇంటర్వ్యూకి. అండ్ ఆల్ ద బెస్ట్. ఒకవేళ వీడియో నచ్చింది అనుకో, ఇప్పుడు ఇప్పటివరకు చూసిలా నచ్చిందంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ, బాయ్.